అదేవిధంగా మండల అధ్యక్షుడు శ్రీ దేవుడి గారు గోవిందను వారిని ముందే వెళ్ళాల్సింది మర్చిపోయిన కొత్త కొత్తగా బయట ముప్పై జిల్లాలైనాయి కాబట్టి భారతీయ కిసాన్ సంఘంలో జోనల్ అధ్యక్షులు జోనల్ కార్యదర్శులు మనం ప్రకటించుకుంటున్నాం. ఈరోజు మన ఈ జోనల్కు అధ్యక్షులుగా వెంకటరెడ్డి గారు కొనసాగుతారు. ఇప్పుడు ఈ జిల్లా కమిటీని ప్రకటించాల్సిందిగా అధ్యక్షులు విద్యారెడ్డి గారు మన ఇంటికి పబ్లిక్ వస్తే ఏ వెళ్ళిపోయినా తప్పనిసరిగా మనం కట్టలిస్తాం. ఇది మన రామగారు చెప్పారు మన ఇంటి పిల్లలకి. దయచేసి అధ్యక్షుడిని మన రైతు సంఘం నుంచి నేను 500 రూపాయలు సమర్పిస్తున్నాను. రామాయణ మండలం నుండి సలహాదారుగా పనిచేస్తున్నా. నా వంతు సహాయంగా రైతు అన్నదానం కొరకు 1000 రూపాయలు ప్రకటిస్తున్నాను. కార్యక్రమం గురించి 100 రూపాయలు ప్రదర్శిస్తున్నాను. చాలా మంది ఇష్టం లేనటువంటి రాజకీయ నాయకులు, చాలా మంది ఎదురు మాట్లాడలేదు, గుంపు అంటున్నారు. స్థితిలో ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగంలో రైతులు మాత్రమే సంక్షోభంలో ఉన్నారు. రైతులు ఎన్నో ప్రభుత్వాలు ఏ విధంగా తయారు చేసినాయంటే అడుక్కునే స్థాయికి ఏమని ఇస్తావా అనే స్థాయికి ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలోని రైతులను తయారు చేసినాయి. కనుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే నువ్వే ఈ నోటి ద్వారానే హామీ ఇచ్చినావో దాన్ని తక్షణమే అమలు చేయాలని కామారెడ్డి భారతీయ కిసాన్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. రుణమాఫీ అని చెప్పినావు, ఇప్పటి వరకు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ముఖ్యమంత్రి గారు, ఎంత పర్సెంట్ చేసినావు అనేది. మిగిలిన పూర్తి పర్సెంట్ చేసే వరకు మీ ప్రభుత్వాన్ని కానీ మిమ్మల్ని కానీ వదిలిపెట్టమని భారతీయ కిసాన్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిన ఆ రోజు సన్నము దొడ్డని చెప్పలేవు, వడ్ల ధర మిగిలిన పంటలకు ఇస్తాను కానీ ఈ రోజుకి వచ్చే పంటల సన్నాలని కొరవ పెడుతున్నావు. ఆ రోజు మాట ఏమైంది? మాట తప్పుకున్నట్టేనా మీ ప్రభుత్వం? దానికోసమే రానున్న రోజుల్లో రైతులందరూ ఏకమై రానున్న ప్రభుత్వాలను ఎదిరించడానికి సంఘటితం చేయడం కోసమే భారతీయ కిసాన్ సంఘం నిరంతరం పనిచేస్తున్నది. మరి అప్పులు సాధించుకోవడం కోసమే. కనుక ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటి అంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయమని భారతీయ కిసాన్ సంఘం కామారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో 9వ డేట్ నాడు డిసెంబర్ 9 నేను ముఖ్యమంత్రిగా ఎక్కగానే మొదటి సంతకము రైతుల కోసమే చేస్తాను. 2 లక్షల రుణమాఫీ కావచ్చు, బట్ల కొనుగోలు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని 8 హామీలు ఇచ్చినావు. ఒక్కటితో పూర్తి స్థాయిలో నెరవేర్చలేవు. కనుక ఉన్న ఫలంగా మీరు అంతర్మదనం చేసుకుని ఉన్న ఫలంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ 500 రూపాయలు బోనస్ కానీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. ఆల్రెడీ డిసెంబర్ 9 చెప్పిన ఒక పంట సీజన్ పోయింది, యాసంగి పంట. అప్పుడు కొత్త ప్రభుత్వం కదా రైతులతో ఊపుకున్నారు, కానీ ఇప్పుడు ఊపుకునే పరిస్థితి లేదు. కనుక ఉన్న ఫలంగా అన్ని వడ్లకు
అన్ని వడ్లతో పాటు అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించాలి. దీని పక్షంలో రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారతీయ కిసాన్ సంఘం డిమాండ్ చేస్తుంది. దాంట్లో భాగంగా జిల్లా కార్యదర్శిగా మాకు బాధ్యత అప్పగించడం జరిగింది. ముందుగా ఈ రైతు పక్షాన కామారెడ్డి జిల్లా రైతుల పరిస్థితి చూసినట్లయితే చాలా ఆందోళనకరంగా ఉన్నది. మరి రాష్ట్రం అంతా కూడా ఇటువంటి వ్యవస్థనే ఉన్నది. ఏ ప్రభుత్వాలు ఎన్నో మాటలు రైతే రాజు అన్నప్పటికీ రైతులు రాజు కానియకుండా వ్యతిరేకంగా మాత్రమే చేస్తున్నారు తప్ప వాస్తవానికి మరి పార్టీలు ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. 70 ఏళ్ళ స్వతంత్రం నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. చెప్పుడు మాటలేకుండా తప్ప చేసింది ఏం లేదు. కాబట్టి రైతుల పక్షాన భారతీయ భారత కిసాన్ సంఘ్ తరఫున నిరంతరం ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మట్టుకైతే 5 తారీఖు నాడు మన కామారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో వేలాదిగా వందలాదిగా కామారెడ్డి రాష్ట్ర నలుమూలల నుండి రైతులందరూ తరలి రావాలి. ప్రభుత్వానికి రైతుల యొక్క సమస్యల నుంచి అన్ని పరిష్కరించాలని వరంగల్ జిల్లా డిక్లరేషన్ వరంగల్లో ప్రకటించిన రైతుల డిక్లరేషన్ అమలు చేయాలని మేము రైతుల పక్షాన వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం రైతులందరూ మేధావులు అందరూ అన్ని వర్గాల వారు కూడా ఈ రైతులకు మద్దతు చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా మీ మీడియా మిత్రులందరూ కూడా పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. పార్టీలు వేరైనా ధన్యవాదాలు.